హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో నాగల చవితి రోజు నాగదేవతలకు ప్రసాదంగా పెట్టే నువ్వుల చిమ్మిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత నువ్వులు వేసుకొని ఈ నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఈ నువ్వులు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట, లేదంటే మాడిపోతుంటాయి. మేము ఈ చిమ్మిడి ఇంట్లో తిన్నాకని చెప్పేసి నువ్వులు ఇలాగా ఫ్రై చేసి చిమ్మిడి తయారు చేస్తున్నాము. అదే మనం నాగల చవితి రోజు పుట్టలో వేసే చిమ్మిడి అయితే ఇలా నువ్వులు ఫ్రై చేయకుండా పచ్చి నువ్వులే చిమ్మిడి తయారు చేసి పుట్టలో వేసుకోవాలి. ఈ నువ్వుల్ని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఈ నువ్వులు వచ్చేసి ఇవి చేలో పండించిన నువ్వులండి, అందుకే కొంచెం నల్లగా ఉన్నాయన్నమాట. అదే మనం షాప్లో తీసుకున్న నువ్వులు అయితే కొంచెం తెల్లగా ఉంటాయి. నువ్వుల్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ నువ్వులు కొంచెం ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం నువ్వు పప్పు కనిపించలేనట్టుగా ఇలా మెత్తగా మిక్సీలో పొడిలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నువ్వులు ఎంత తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి. అంటే 1 కేజీ నువ్వులకి 1 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మేము 2 కేజీస్ నువ్వులు తీసుకున్నాం, 2 కేజీస్ బెల్లం అయితే తీసుకున్నాం. ఈ బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా కోరేసి ఈ నువ్వుల పొడిలో కలుపుకోవాలి. అంటే ఇలా మిక్సీలో వేసుకొని మనం పొడి చేసి దంచుకున్నామంటే చిమ్మిడి అనేది త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ దంచేటప్పుడు ఎక్కువగా టైం పట్టదు. అంటే మనం ఎక్కువగా దంచలేం కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం పొడి చేసుకొని తర్వాత ఇలా రోల్లో వేసి రోకలు పెట్టుకొని దంచుకుంటే ఈ చిమ్మిడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకొంతమంది అయితే ఇలా రోల్లో వేసి చిమ్మిడి దంచేటప్పుడు ఇందులో కొంచెం పాలు అయితే వేస్తారు. అలా పాలు వేయకూడదండి. పాలు వేయడం వల్ల ఈ చిమ్మిడి అనేది త్వరగా పాడైపోతుంది, అంటే కొంచెం పుల్లగా వస్తుందన్నమాట. అలా పులుపుదానం వస్తే చిమ్మిడి అనేది టేస్ట్ బాగోదు. ఈ చిమ్మిడిలో మనం పాలు అవి అసలు ఏమి వేయకుండా నువ్వులు బాగా ఫ్రై చేసేసి ఇలా రోల్లో వేసి దంచుకుంటే సరిపోతుంది అనమాట, బెల్లం కూడా వేసుకొని. ఇలా చేసిన చిమ్మిడి అయితే కనీసం ఒక 20 to 25 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మనం పాలు వేసి చేసింది అయితే వెంటనే పాడైపోతుంది, పులుపుదానం వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉండలా అయ్యేంత వరకు ఈ చిమ్మిడి అనేది రోల్లో వేసి దంచుకోవాలి. ఇలా లడ్డూలాగా అయినప్పుడు ఈ చిమ్మిడి అంతా కూడా రోల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూలాగా అయితే చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లడ్డూలా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా నువ్వుల చిమ్మిడి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణి కర్ణం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.